సో ఈ వీడియోలో మనము పొలిటికల్ సైన్స్ నిజానిజాలు తెలుసుకుందాం. ప్రోస్ అండ్ కాన్స్. దాంతో పాటు సిలబస్ తెలుసుకుంటే, ఈ పొలిటికల్ సైన్స్లో సిలబస్ తెలుసుకొని ఈ సక్సెస్ రేషియో చూసుకుంటే మనకు ఓవరాల్ ఆల్మోస్ట్ ఒక ఎస్టిమేషన్ అయితే వచ్చేస్తుంది. రైట్, బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, బిఫోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆర్ బిఫోర్ డిస్కసింగ్ అబౌట్ పొలిటికల్ సైన్స్ ఆప్షనల్ సబ్జెక్ట్, I want to tell you one thing. ఏంటి అంటే ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్ ఆన్ ద ఎర్త్ అనే ఫీలింగ్. ఐఎమ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఫెయిల్యూర్. సో నేను ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది అంటే ఈ టాపిక్లో నేను అంటే ఇప్పుడు డెసిషన్ గురించి మాట్లాడబోతున్నాను. ఐ విల్ టెల్ యూ డెసిషన్కి పొలిటికల్ సైన్స్ సబ్జెక్ట్కి ఏం సంబంధం అనేది కూడా మీకు చెప్తాను. అయితే ఎవ్రీ టైం నేను తీసుకున్న ప్రతి డెసిషన్ సిన్స్ మై చైల్డ్హుడ్, సో ఎవ్రీ టైం నా చిన్నప్పటి నుంచి కూడా చైల్డ్హుడ్ నుంచి కూడా ఐ హ్యావ్ టేకెన్ మెనీ రాంగ్ డెసిషన్స్. అసలు కరెక్ట్గా రాంగ్ డెసిషన్ తీసుకోవడంలో ఎంత ఎక్స్పర్ట్ అని కూడా అనుకోవచ్చు. ఎవ్రీ టైం నేను ఏదో ఒక డెసిషన్ తీసుకోవడం నా లైఫ్కి సంబంధించి, పెద్ద పెద్ద వాటి గురించి, ఎస్పెషల్లీ రిలేషన్ గురించి, కానీ లేకపోతే చిన్న చిన్న విషయాల్లో కాకుండా పెద్ద పెద్ద డెసిషన్స్ నేను తీసుకున్న ప్రతిసారి ఫెయిల్యూర్. ఎవ్రీ టైమ్ వాట్ ఎవర్ ఐ టుక్ డెసిషన్స్ ఇన్ మై లైఫ్ సక్సెస్ఫుల్గా ఆ డెసిషన్ అనేది రాంగ్ అని ప్రూవ్ అవుతూ వచ్చింది. బట్ నేను పడ్డ ప్రతిసారి అందరూ హే పడిపోయాడు, సో ఇంకా అయిపోయింది, పడిపోయాడు లా నవ్వేవాళ్ళు. కానీ నేను పడ్డ ప్రతిసారి ఐ వాజ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను కొత్త ఎక్స్పీరియన్స్ తెలుసుకున్నాను. నాకు మాత్రమే తెలుసు పడిన తర్వాత అక్కడ ఏముంది అనేది, దాని నుంచి నేను ఏం నేర్చుకున్నాను అనేది నాకు మాత్రమే తెలుసు, నా పిన వాళ్ళకి ఇంకొకరు కాదు. ఇలాగా ఐ థింక్ యు ఆర్ అవైర్ ఆఫ్ మై ఏజ్, ఐఎమ్ జస్ట్ 27. ఇలా నేను పడ్డ ప్రతిసారి నేర్చుకున్నా, పడ్డ ప్రతిసారి ఎన్నిసార్లు పడ్డానంటే ఈవెన్ యూ కాంట్ బిలీవ్. ఒక 27 సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇంత మాట్లాడుతున్నాడు, ఇంత ధైర్యంతో చేయగలుగుతున్నాడు, ఇంత వర్క్ అనేది వితౌట్ సపోర్ట్ లేకుండా, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక నార్మల్ ఊరు నుంచి వచ్చి చేయగలుగుతున్నాడు అంటే యూ జస్ట్ ఇమాజిన్. నేను ఎన్ని అంటే ఇది నా ధైర్యం అనేది, ఇది నా ధైర్యము, నేను గొప్ప అని చెప్పడం నా ఉద్దేశం కాదు. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, ఎన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకున్నాను. ఇక్కడ నేను డెసిషన్ తీసుకున్న ప్రతిసారి నేను కొత్తగా ఏదో ఒకటి నేర్చుకుంటానన్నా. ఇంకొక విషయం కూడా, నేను ఒక డెసిషన్ తీసుకున్నానంటే అది రైటా రాంగా అనేది ఇంతకుముందు అసలు ఆలోచించేవాడిని కాదు. వేడేసి ఇప్పుడు ఆలోచిస్తున్నాను, ఆఫ్టర్ దట్ నేర్చుకున్నాను. కానీ ఒక్కసారి నేను డెసిషన్ తీసుకున్నానంటే ఆ డెసిషన్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తానండి. ఎందుకంటే ఐ టుక్ దట్ డెసిషన్. నేను ఆ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి నేను తీసుకున్న డెసిషన్ మీద నాకే రెస్పెక్ట్ లేకుండా 2 రోజుల తర్వాత డెసిషన్ మార్చుకుంటే సో అల్టిమేట్గా నాకు నేనే వాల్యూ ఇచ్చుకోలేనని ఒక విపరీతమైన యుగో. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే డెసిషన్ తీసుకున్నాక ముందే ఆలోచించాలి. జనరల్గా ఇమీడియట్గా డెసిషన్ తీసేసుకోండి నేను చెప్పడం నా ఉద్దేశం, ఆలోచించుకోండి. జనరల్గా నేను చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ నుంచి చేసిన పెద్ద మిస్టేక్, బ్లండర్ ఏంటి అంటే డెసిషన్ మేకింగ్ అనేది నాకు రాదు. బట్ డెసిషన్ మేకింగ్ రాకపోయినా ఒక్కసారి డెసిషన్ తీసుకున్నా అంటే ఐ స్టాండ్ విత్ మై డెసిషన్. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని దెబ్బలు తగిలినా, చివరి లాస్ట్ లైన్ వరకు, ఫినిషింగ్ టచ్ వరకు వెళ్ళి 100% నా డెసిషన్ రాంగ్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత నేను వచ్చేవాడిని. అంటే ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే 99.99% వరకు కూడా నేను తీసుకున్న డెసిషనే కరెక్ట్, నేనే కరెక్ట్, నేను డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేను దీనికోసం ఉండాలి అని చెప్పే మైండ్ సెట్ అనేది చిన్నప్పటి నుంచి నాకు ఉంది. ఇప్పుడు ఏంటి అంటే పొలిటికల్ ఆప్షన్ కానీ ఆప్షనల్ సబ్జెక్ట్ ఎంచుకునే ముందు, మీ డెసిషన్ తీసుకునే ముందు 1కి 10 సార్లు, 100 సార్లు, లేకపోతే 2 నెలలు, 3 నెలలు, లేకపోతే ఆఫ్టర్ జనరల్గా ఫ్యాక్టర్స్ చెప్తా ఉంటా కొన్ని ఫ్యాక్టర్స్, అవి కూడా కాకుండా ఇంకా ఫ్యాక్టర్స్ అనేవి మీరు ప్రతి ఒక్క ఆప్షన్ గురించి చేశాను, దాంట్లో మీరు వీడియో చూసుకోవచ్చు. అవి కూడా కాకుండా
అప్పుడు కూడా మీకు కన్ఫ్యూజన్లో ఉన్నారు అనుకుందాం. సో వెయిట్, డెసిషన్ వెంటనే తీసుకోవద్దు, టేక్ సమ్ టైం, జాయిన్ అయిపోండి. ఫస్ట్ సివిల్స్ కోచింగ్ జాయిన్ అవ్వండి మీకు నచ్చిన దగ్గర. జాయిన్ అయిన తర్వాత కొన్ని 3-4 months కొంచెం సిలబస్ అయిన తర్వాత దెన్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఆప్షనల్. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డెసిషన్ తీసుకోక ముందు థింక్ ట్వైస్, ట్రైస్ ఆర్ 100 times, బట్ డెసిషన్ తీసుకునేది ఎలా ఉండాలి అంటే మళ్ళీ మళ్ళీ మార్చుకునే విధంగా డెసిషన్ ఉండకూడదు. సో ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. ఓకే, సో పొలిటికల్ ఆప్షన్ విషయానికి వస్తే పొలిటికల్ ఆప్షన్ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత దీని సక్సెస్ రేట్ ఏంటి అనేది ఓవర్గా చూద్దాము. వేగ్గా కాదు, సక్సెస్ రేట్ ఏందో చూద్దాము. సక్సెస్ రేట్ 6 to 7% ఉంది దీంట్లో లాస్ట్ ప్రీవియస్లో ఓవరాల్గా యావరేజ్ సక్సెస్ రేట్ చూసుకుంటే. సో నెక్స్ట్ విషయానికి వస్తే ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే చాలా మంది ఈ ఆప్షనల్ని చూస్ చేసుకుంటారు. దీనివల్ల ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఇది ఎక్కువ ఈ పొలిటికల్ సైన్స్ అండ్ హైయర్ ఆప్షనల్ ఎందుకు చూస్ చేసుకుంటారంటే ఎక్కువ ప్రిలిమ్స్, మెయిన్స్, జిఎస్ పేపర్ 2 తర్వాత చూసుకుంటే పేపర్ 2లో బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఎన్సీఆర్టీస్లో ఉంటుంది. ఎన్సీఆర్టీ దీని సిలబస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఎన్సీఆర్టీస్లో బాగా కవర్ అయి ఉంటుంది. ఇలా పొలిటికల్ సైన్స్ అనేది ఉంటుంది అనమాట. సరే, దీంట్లో అడ్వాంటేజ్ విషయానికి వస్తే సో యాజ్ ఐ టోల్ జిఎస్ పేపర్ 2లో బాగా కనెక్ట్ అయి ఉంటుంది సిలబస్ అనేది. సో నెక్స్ట్ విషయానికి వస్తే ఒక బ్యూటీ ఏంటి అంటే ఇంటర్నేషనల్ రిలేషన్ మనము ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు ఆల్మోస్ట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఇంటర్నేషనల్ రిలేషన్ అనేది కొంచెం కవర్ అవుతుంది అక్కడ. సో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అవసరం లేదు. అసలు పొలిటికల్ సైన్స్ తీసుకోవడానికి మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ అనేది అవసరం లేదు. ఆ తర్వాత యూపీఎస్సీ ఇంటర్వ్యూలో పొలిటికల్ సైన్స్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. సో ఇవి అడ్వాంటేజెస్. సో కాన్స్ విషయానికి వస్తే ఇది ఒక విషయం చెప్తాను మీకు, లాట్ ఆఫ్ థియరీ బేస్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయి వీటిలో, అదనుకని ఒకసారి చూసి ఇఫ్ యు ఆర్ ఓకే విత్ థియరీ బేస్డ్ కాన్సెప్ట్ తో నేను అర్థం చేసుకొని ఒక పాయింట్ పెట్టుకొని నేను చుట్టూ స్టోరీ అల్లేస్తాను, సో ఐఎమ్ గుడ్ ఎట్ దట్ పార్ట్ అంటే డెఫినెట్లీ యూ కెన్ ఆప్ట్ ఎనీవే అకార్డింగ్లీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఓకే, సో తర్వాత దీనికి బుక్స్ గురించి పొలిటికల్ సైన్స్ బుక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశానంటే సో యూ విల్ కేమ్ టు నో సో అసలు ఏంటి సిలబస్ అనేది మీకే వచ్చేస్తుంది ఒక ఐడియా అనేది. బుక్స్ పేపర్ 1కి వచ్చేసి an introduction to political theory, ఓపి గౌబా. నెక్స్ట్ an introduction to constitution, డివి బసు. ఇండియన్ పాలిటీ, లక్ష్మీకాంత్. ఏ హిస్టరీ ఆఫ్ పొలిటికల్ థాట్, ప్లాటో టు మార్క్స్, ముఖర్జీ అండ్ సుశీల రామస్వామి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర మనందరికీ తెలుసు. నెక్స్ట్ పాలిటిక్స్ ఇన్ ఇండియా, రజనీ కొతారి. నెక్స్ట్ బుక్స్ పేపర్ 2కి ఏమేమి ఉన్నాయి, సో డస్ ద ఎలిఫెంట్ డాన్స్, డేవిడ్ మలోని. నెక్స్ట్ ఇండియాస్ ఫారెన్ పాలసీ, బిపి దత్. నెక్స్ట్ ఛాలెంజ్ అండ్ స్ట్రాటజీ, రీథింకింగ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. నెక్స్ట్ గ్లోబల్ పాలిటిక్స్, ఆండ్రూ హేవుడ్. నెక్స్ట్ ఎన్సీఆర్టీస్ ఫౌండేషన్ అనేది ఒకసారి చూద్దాము. పాలిటీ ఎన్సీఆర్టీ 9th క్లాస్, పొలిటికల్ సైన్స్ డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 1. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీఆర్టీ క్లాస్ 10th పొలిటికల్ సైన్స్ డెమోక్రటిక్ పాలిటిక్స్ పార్ట్ 2. నెక్స్ట్ విషయానికి వస్తే ఎన్సీఆర్టీ క్లాస్ 11 పొలిటికల్ సైన్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఎన్సీఆర్టీ క్లాస్ 12th కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్. నెక్స్ట్ వచ్చేసి 12th పొలిటికల్ సైన్స్ పార్ట్ 2 పాలిటిక్స్ ఇన్ ఇండియా సైన్స్ ఇండిపెండెన్స్. ఇవి దీనికి సంబంధించిన బుక్స్ అనేవి. సరే, మీకే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. సో ఓవరాల్గా పొలిటికల్ సైన్స్ విపరీతమైన పోటీ అయితే ఉంది, మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదేమి ప్రతి ఒక్కరు ఏ ఆప్షన్లు వాళ్ళు ఇస్తుంటే ఆప్షనల్, ప్రతి కోచింగ్ సెంటర్ ఏ ఆప్షనల్ కోచింగ్ వాళ్ళు బాగా ఇస్తుంటే దాన్నే హైలైట్ చేసుకుంటారు. బట్ అన్ని ఆప్షనల్స్ సమానమే. మీరు కొంచెం చూసుకొని, దీంట్లో కూడా చాలా చేంజెస్ ఉన్నాయి, చూసుకొని జాయిన్ అవ్వండి. పొలిటికల్ సైన్స్ అయితే 6 to 7% ఉంది, కానీ అదే యాంథ్రోపాలజీ రియాలిటీ మాట్లాడుకుంటే 11% ఒకసారి హైయెస్ట్ అయితే నమోదు అయింది రికార్డు. సో రెగ్యులర్గా 9% సక్సెస్ రేషియో అయితే యాంథ్రోపాలజీలో ఉంది. ఇక్కడ నేను యాంథ్రోపాలజీని సపోర్ట్ చేయట్లేదు,
దాని వీటిగా కూడా నేను నెగటివ్స్ కూడా చెప్పాను, ఆంథ్రోపాలజీ కూడా. హియర్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఈజ్ ఏంటి అంటే, మీకు ఎవ్రీథింగ్ నెగిటివ్, అందరూ పాజిటివ్స్ అనేవి చెప్తారు, బట్ నెగిటివ్స్ ఎవరు చెప్పరు. నేను నెగిటివ్స్ మీ ముందు పెడుతున్నా. బేస్డ్ ఆన్ దిస్, ఎక్కువ నెగిటివ్స్ ఉన్నదాన్ని, అంటే ఎక్కువ మీకు నెగిటివ్స్ అనిపించిన దాన్ని దూరం పెట్టి, తక్కువ నెగిటివ్స్ ఉన్నదాన్ని, లేకపోతే తక్కువ మీకు నచ్చిన, ఎక్కువ మీకు నచ్చిన సబ్జెక్ట్ని మీరు చూస్ చేసుకోండి. డెసిషన్ మేకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. మీరు డెసిషన్ తీసుకోకముందు 1కి 10 సార్లు ఆలోచించి యూ టుక్ ఏ డెసిషన్. ఓకే, సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్యా సైనింగ్ ఆఫ్.